జిల్లాలోని ద్వారపూడిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చారని, ఆయన లేని లోటు ప్రజలకు తీర్చలేనిదని డిప్యూటీ స్పీకర్ అన్నారు. మహేష్ గారు గొద్దుల మహేష్ గారు ఈ రోజు ఆ విగ్రహాన్ని ఇవ్వటం అంటే ఏ ఒక్క వ్యక్తి చేసినా అది పార్టీ నాయకత్వానికి ప్రోత్సహించే విధంగానే ఈ కార్యక్రమం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ పార్టీలో ఉన్న ఐక్యతకు నిదర్శనమే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ. పెద్దలు అన్నయ్య మన్మోహన్ కుమార్ గారు ఇక్కడికి వస్తూ అందరినీ ఐక్యతతో ఉంచుతూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మండలంలో ఎంపీపీ గాని, మండల పార్టీ అధ్యక్షులు గాని, అలానే జడ్పీటీసీ గారు గాని, సొసైటీ అధ్యక్షులు గాని, ఇతర పెద్దల నాయకులు, మండల ఉపాధ్యక్షులు కూడా సమిష్టిగా పనిచేస్తుండడం వల్ల మండల ప్రజల అభిమానాన్ని ఈ ప్రభుత్వం దూరకుంటుంది, సంపాదించుకుంటుందని కూడా చెబుతూ స్థానిక శాసనసభ్యునిగా చేస్తున్న నాయకులు చేస్తున్న మంచి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా మేము కూడా ఉండడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే గాంధీ రాజ్యం ఈ రోజు రావడం జరిగింది. గాంధీ గారి కళ్ళ కన్నా రాజ్యం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కళ్ళ కన్నా రాజ్యం ఒకే రాజ్యం. ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి. ప్రజలు ఏదైనా అవసరాలు వస్తే సుదూర ప్రాంతాలకు వెళ్ళవసరం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు ఆయన పనిచేస్తే ఆయన తనయుడు ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి ఆశయాల్ని సిద్ధించాలన్న ఒక ఆలోచనతో ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాల్లోనే సచివాలయ కార్యాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల దగ్గరకు పాలన తీసుకెళ్లిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ ఆశయాలు మాత్రం రాజశేఖర రెడ్డి గారు. రైతు భరోసా కేంద్రాల్ని నిర్మించి రైతులకు కావాల్సిన విత్తనాలు కానీ, యూరియా ఎరువులు కానీ, కావలసిన సూచనలు సలహాలు ఇవ్వడానికి కానీ, పంటలు పుష్కలంగా పండడానికి తగిన సూచనలు సలహాలు తీసుకోవడానికి అధికారుల్ని అందుబాటులో ఉంచిన వ్యవస్థ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి తెలియజేస్తాం.